మర్యాదగా అడిగితే తుడుస్తాను. కాని ఇలా మాట్లాడితే కుదరదు. కడుపుతో ఉన్న నన్ను హింసించాలి అన్న ఉద్దేశంతో మీరీ పని చేసుంటే మీరే దీన్ని శుభ్రం చెయ్యండి. నేనేం చేశాను? నాకు ముందు మాత్రమే కాదు, వెనక కూడా కళ్ళున్నాయి. దీన్ని మీరే కదా పోశారు. దీన్ని శుభ్రం చేయడం నా వల్ల కాదు. ఇవన్నీ పాత ట్రిక్కులు. కడుపుతో ఉన్న కోడలు వెళ్లేటప్పుడు నూనె పోయడం, ఒంటికి మంచిదని చెప్పి పప్పాయ జ్యూస్ తాగించడం, మెట్ల మీద నుంచి తొయ్యడం, ఇవన్నీ ఇక వర్కౌట్ అవ్వవు. ఇంతకంటే చీపైన విషయాలు మీరు చేస్తారని తెలిసే నేనిక్కడ జాగ్రత్తగానే ఉన్నాను. ఏదో ఒకటి తిని టీవీ చూడడం తప్ప ఇంక పనేం లేదుగా. ఆ సమయంలో కోడల్ని ఇంకా ఎలా హింస పెట్టాలో బాగా ఆలోచించండి. నిన్నసలు నేను కర్మ. ఈ సమయంలో ఎవరు చేశారు ఫోను? హలో, వేణు మాట్లాడుతున్నా. వేణు, ఇప్పుడే నిన్ను అనుకుంటున్నాన్రా. నీకు 100 ఏళ్ళైనా బాలయ్య ఇంట్లో నుండి ఎవరైనా వచ్చారా? ఒక కుక్క పిల్ల కూడా ఆ ఇంటి నుంచి ఇక్కడికి రాలేదురా. అమ్మా, బాలాకు ఫోన్ ఇవ్వండి. అది ఇక్కడ లేదురా. లేదా? నాకు చెప్పకుండా బయటికి పంపించద్దని చెప్పాను కదా. తను ఎక్కడికెళ్ళింది? దాని స్నానానికి ఇంట్లో బాత్రూములు చాలవంట. ఏట్లో చేస్తానని స్నానానికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే కదా వచ్చేపోయే మగాళ్ళని చూడ్డానికి. ఏంట్రా మాట్లాడవే? మీరు తన్ని అదుపులో పెట్టలేకపోతే నాతో చెప్పండి అమ్మా, నేను వస్తాను. తను కాళ్ళని విరగొట్టేస్తానంటే బయటకు వెళ్లకుండా ఇంట్లో పడుంటుంది. నువ్విప్పుడు ఇంటికి రావద్దురా. దాన్ని ఇంట్లో ఎలా కూర్చోబెట్టాలో నాకు తెలుసు. కడుపుతో ఉందని జాలి చూపించడం నా తప్పైపోయిందిరా. తనకి జాలి చూపించాల్సిన అవసరం లేదు. అదే నాకు అర్థమైందిరా. ఇప్పుడు ఎప్పుడు చూసినా టీవీ ముందు కూర్చుంటుంది. నేనేమైనా అంటే ఎదిరిస్తుందిరా. ఎంత దూరం వెళ్తుందో నేను చూస్తా. నేను ఇక్కడ లేకపోవడం వల్ల తనకి భయం పోయింది. ఇక్కడ నాకు కొంచెం పని ఎక్కువ అయిపోయిందమ్మా, అందుకే రాలేకపోతున్నా. దాన్ని అణచడానికి నువ్వు రావద్దురా. ఇప్పుడు మీ దగ్గర ఎంత క్యాష్ ఉందమ్మా? నాకు ఇక్కడ కొన్ని ఖర్చులున్నాయమ్మా. హలో హలో, మీ నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బులు దొరుకుతాయని అడిగాను. ఏంటో తెలియట్లా, వినపట్లా. ఆగరా, నేను మళ్ళీ చేస్తాను. ఎవరో పిలుస్తున్నారు. హలో, నా డబ్బుతో అప్పు తీరుస్తాడు. ఎందుకురా అలా అరుస్తున్నారు? త్వరగా రా. ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా, తను ఆశ. ఆశ ఎవర్రా? నా తమ్ముడు పెళ్ళామమ్మా. ఏంట్రా మీ ఇద్దరి మధ్య ఏంటి సంబంధం? నాది నాకు వచ్చింది, నువ్వు తీసుకో. నోట్లో ఏముందిరా? ఎవర్రా ఈ అమ్మాయి? మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. దారిని పోయేదాన్ని చేసుకోడాక కని పెంచింది. అయ్యో అమ్మా, తను దారిని పోయేది కాదు, కోటేశ్వరులమ్మాయి. ఎంత కోటేశ్వరాలైనా అందంగా ఉండేవాళ్ళని బొట్లో వేసుకునేదని చూస్తేనే అర్థమవుతుంది. ఏమే,
ముందు ఇక్కడి నుంచే బయలుదేరో. అమ్మా, 1 సంవత్సరంగా నేను తను ప్రేమించుకున్నాం. ఇప్పుడు తన్ని వదలడం నా వల్ల కాదు. అలా అయితే ఇద్దరిని నరికి ఏట్లో వేస్తాను. నువ్వు ఏవైనా చెప్పమ్మా, కానీ తన్ని వదిలేయని మాత్రం చెప్పొద్దు. అలా వెళ్లాల్సి వస్తే మేమిద్దరం వెళ్ళిపోతాం. అరే తమ్ముడు సుమేషే, నువ్వే నిర్ణయం తీసుకోకరా. ఏంటమ్మా నువ్వు? వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి కోపంలో ఏదైనా తప్పని నిర్ణయం తీసుకుంటే అంతా అయిపోతుంది. నువ్వెలా రామ్మా. ఈ పెళ్లి వల్ల నీకు ఈ కుటుంబానికి ఎంత లాభం ఉంటుందో నేను చెప్తాను. రామ్మా రామ్మా. ఏవండి, మనం ఇంకెక్కడికైనా వెళ్దాం. నువ్వేం భయపడకు. అమ్మని సతీష్ అన్న చూసుకుంటాళ్లే. ఇంతకీ తనతోనా నేనుండిపోతున్నాను? టక్కని కోపడుతుందే, పాపం చాలా అమాయకురాలు చూడు. బాలా బాలా, బయట జరిగేదంతా వింటున్నావా? నా విషయాలే నేను సరి చేసుకోలేకపోతున్నాను, ఇక బయట విషయాలు కూడానా? చూడు, సుమేష్ ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు. చూడ్డానికి తనేదో పెద్దింటి అమ్మాయిలాగే అనిపిస్తుంది. ఏంటి బాలా? ఇంకొక అమ్మాయి జీవితం కూడా నాశనం కాబోతోందని తలుచుకుంటే భయంగా ఉంది. అరే, మనం ఇక్కడుండి భయపడి టెన్షన్ పడి ఏం ప్రయోజనం ఉంది చెప్పు? ఇలాంటోని నమ్మే అమ్మాయి వస్తున్నప్పుడు అతని కుటుంబం గురించి కొంచెమైనా విచారించి ఉండాల్సిందిగా. నా పెళ్లి కూడా అలాగే జరిగింది కదక్క. తను కూడా సుమేష్ని నమ్మి ఇంత దూరం వచ్చింది. ఎవరూ వద్దనుకుని వచ్చింది. తన తలరాతలో ఇలాంటి దారుణమైన కుటుంబం రాసుంటే దాన్ని ఎవరైనా సరే మార్చలేరు కదా. తన ఏడుపులు కూడా మనం చూడాలి కదా. దానికి అత్తయ్య ఆ అమ్మాయిని ఇక్కడ ఉండనిస్తుందనుకుంటున్నావా? ఎంతో కొంత వరకట్నం తీసుకొని వచ్చిన మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఇలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వరకట్నం తీసుకురాకుండా కొడుకు అమ్మాయిని తీసుకొస్తే ఒప్పుకుంటారంటావా? నువ్వు చూస్తూ ఉండు, వెంటనే ఇద్దరిని బయటికి పంపించేస్తారు. తను డబ్బుగల అమ్మాయి అని తెలుసుకున్నారంటే ఆ అత్తయ్య ఇక తనకి లొంగిపోతుంది. డబ్బే వాళ్ళకి ముఖ్యం కదా. అది మాత్రం వాళ్ళకి దొరికితే చాలు. సతీష్ బావని ఇక్కడి నుంచి పంపిస్తే ఓ 1,00,000 రూపాయలు ఇస్తానని నువ్వు చెప్పి చూడు, ఆ నిమిషమే పంపిస్తుంది. డబ్బంటే ఆవిడికి అంత ఆశ. డబ్బు దొరుకుతుందని తెలుసుకుంటే ఇంక దేని గురించి ఆలోచించదు. కానీ ఈ విషయంలో అలా జరగదనిపిస్తుంది. అత్తయ్య వాళ్ళని కొట్టి మరీ బయటికి గెంటేస్తుంది. అంత డబ్బున్న అమ్మాయిని పంపించడం తప్పు కాదమ్మా. అయితే మాత్రం ఈ ఇంటి పరువు తీయడానికి అలాంటి పని చేశాడు వాడు. నువ్వు అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూడమ్మా. మహాలక్ష్మిలా ఉంది కదా. నా భార్య తరపుల దగ్గర ఆస్తి పాస్తులు అంటూ ఏమీ లేవు. వేణుగారు అత్తగారింట్లో వాళ్ళ గురించి మాట్లాడకో. అందుకే ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళున్నారు. కానీ తను కోటేశ్వరరాలు. అంత ఆస్తి కూడా తన పేరు మీద ఉంది. మంచి కుటుంబం. కుటుంబం పేరు అలా అడుగుతున్నారు. ఆ మంచి కుటుంబానికి ఓ మంచి పేరు నువ్వే పెట్టు. ఊళ్ళో వాళ్ళు ఏమంటారు? వేణుకి తెలిస్తే? అమ్మా, వేణు వస్తేనే కదా ఇంకా ఊరోళ్ళ. వీడు ఇలాంటి పని చేసుకొని రావడం వల్ల ఈ ఊర్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా ₹1 ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ డబ్బు లాభం. అందుకని వాళ్ళిద్దరిని ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్ళు. అయినా కూడా ఏంటి అయినా కూడా? అబ్బబ్బా, నీ చేతికి చాలా పవర్ ఉందమ్మా. నా చెవులేని శబ్దం ఇంకా ఆగలేదు. వాడికి తగలాల్సింది నువ్వేగా తన్నులు తిన్నావు. అదెప్పుడు అలాగే జరుగుతుందిగా. కానీ నన్ను కొట్టిన కొట్టుడికి ఆ అమ్మాయి చాలా భయపడింది. ఇప్పుడు నీకు ఈ ఇంట్లో ఎంత పవర్ ఉందని ఆ అమ్మాయికి అర్థమైంది. సమయాన్ని వృధా చేయకుండా రాహుకాలం రాకముందే వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళమ్మా. రాహుకాలం ఎప్పుడో చెప్పు. ఇదంతా అడిగి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు? రా, ఆ అమ్మాయి చేపట్టుకుని లోపలికి తీసుకెళ్దాం. రా అమ్మా. రేయ్, అమ్మకి ఎలాగో సర్ది చెప్పాను. మిగతా తాత కూడా మీరే చూసుకోవాలి. తర్వాత అమ్మ వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. అది వస్తాను చూడు. బాగా ఆచారాలు తెలిసిన అమ్మాయి. ఇక పైన మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది. ప్రేమించిన వాళ్ళని విడదీశానన్న అప్పనంతా నాకొద్దు. అమ్మ పెద్ద మనసు చూసారా? అనిలా ఏమే ఏమే అనిలా రా.
ప్రమిదలో నూనె పోసి ఒత్తేసి తీసుకురా. ఒక్క ఒత్తు సరిపోతుందా? 7 ఒత్తులు వెలిగించడానికి ఇక్కడ నవరాత్రి పూజ జరుగుతుందా? తర్వాత ఒత్తి మాత్రం వెలిగిస్తే సరిపోదు, అందులో నూనె కూడా పోయాలి. మా అమ్మ అడుగుజాడల్లో బాగా అనుకోకుంటే నా భార్య. నిన్ను వీడు ఎత్తుకొచ్చాడని చెప్పి పోలీసులు ఇక్కడికి వస్తారా? అందుకు మా ఇంట్లో వాళ్ళకి ఇక్కడ ఉన్నానని వాళ్ళకి తెలీదు. చాలా మంది మీద అనుమాన పడతారనుకుంటా. అన్నా అయ్యయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదురా. గుళ్ళో తాళి కట్టించుకోవాలి. కట్టేస్తాను. ఇక్కడ కొన్ని ఆచారాలంటూ ఉన్నాయి. అన్నీ నేను చెప్పేశానమ్మా. కొద్దిసేపట్లో అన్నీ నేర్పించావు, సూపర్. తీసుకో. దేవుడికి దండం పెట్టి లోపలికి వెళ్ళు. ఈశ్వరుని తలుచుకొని ధనం రావాలని కుడికాలు లోపల పెట్టి వెళ్ళు. జాగ్రత్తలు చెప్పాలి కదా, అదే చెబుదాం అనుకున్నా. పద. శకునం అంత బాగున్నట్టుగా లేదు. మంచి శకనం చూసుకుని కుడికాలు లోపలికి వచ్చిన వాళ్ళంతా బాగా బ్రతుకుతున్నారు కదా ఇక్కడ. ఏంటమ్మా శకునం? ఎప్పుడు గాలి వీచే ప్రదేశంలో ఈ ఒత్తారిపోతే పెద్ద అపశకునమా? ఇదిగోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళు. అంతా ఓకే. ఆశా, బలాకా, ఆహా, తను నీకు ముందే తెలుసా? తను నా తమ్ముడు వేణు భార్య. ఆశా, నువ్వు మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. మీరిక్కడ ఉంటారని నేను అసలు అనుకోలేదు. మీ ఇద్దరికి ఎలా పరిచయం? అన్నా, ముందు మేము ఉన్న ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఎంత కాలమైంది నిన్ను చూసి. నువ్వు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నావు? పాత కథలు మీరు తర్వాత మాట్లాడండి. సుమేష్, అమ్మాయిని తీసుకొని నీ గదికెళ్ళు. ఏమే, నువ్వు ఆ దీపం తీసుకో. ఇచ్చేసి ఇలా ఇవ్వమ్మా. రా. అర్థమైందా? నీలాంటి దిక్కుమాలిన కుటుంబం నుంచి రాలేదు. ఏమైనా అడ్డదిడ్డమైన మాటలు చెప్పి ఆ అమ్మాయి మనసు మార్చావంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. బిజినెస్లు గట్రా చేసే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. జరిగిందంతా చెప్పి లేనిపోని మాట్లాడుకోకుండా ఆ అమ్మాయి చెప్పినట్లు నువ్వు విను. అర్థమైందా? మీకందరికీ టార్చర్ చేయడానికి ఇంకొక అమ్మాయి దొరికింది కదా. తను నీలాంటిది కాదు. చేతి నిండా డబ్బుంది. అందులో సగం డబ్బు నాకు సంబంధించింది. అందువల్లే నేను ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాను.
నీ టెన్షన్ ఇంకా పోలేదా? నువ్వు అక్కడ లేవని తెలిసాక మీ నాన్న ఖచ్చితంగా కేసు పెడతాడు. మనం ఎలాగైనా కలిసి జీవించాలనుకున్నాం. ఇక ఏం జరిగినా సరే కలిసే ఉండాలి. పోలీస్ కేసు అయితే నేను చూసుకుంటానులే, దాని గురించి నువ్వేం దిగులు పడకు. నిన్ను చూసిన మొదటి రోజే నువ్వే నా భార్యవని డిసైడ్ అయిపోయాను. నిన్ను సొంతం చేసుకోవడానికి ఎన్ని రిస్కులు తీసుకున్నానో తెలుసా? మీ నాన్న కిరాయి రౌడీని పెట్టి నన్ను కుట్టించాడు. అదెప్పుడు? అది నీతో చెప్తే బాధపడతావని నేను చెప్పకుండా దాచాను. చావు వచ్చినా సరే నువ్వు తప్ప నా భార్య ఇంకొకళ్ళు కాకూడదని నేను అనుకున్నాను. మీరు నాకు అంత ఇష్టం కాబట్టే కదా అమ్మా నాన్నని నేను వదిలేసి వచ్చాను. అన్నిటినీ ఎదుర్కొన్న తర్వాత చట్టరీత్యా మన మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకున్నాం. ఇకపైన ఎవరు తలుచుకున్నా మనల్ని విడదీయలేరు. కాకపోతే నేను నిన్ను ఎత్తుకొచ్చానని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పటానికా మీతో నేను వచ్చింది? ఆహా, మరి ఇంకేంటి సమస్య? నీకిక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను గ్యారెంటీ. ఇక నుంచైనా డల్గా ఉండకుండా నవ్వుతూ ఉండు. హ, సంతోషాన్ని బయటికి రానివ్వు. ఇది చాలు. నువ్వు హ్యాపీగా ఉన్నావంటే అన్ని సమస్యల్ని నేను చూసుకుంటాను. కానీ బాలాక గురించి ఆలోచిస్తుంటే ఇలా చూడు, పాత పక్కింటి వాళ్ళని తలుచుకొని నువ్వెందుకు అనవసరంగా బాధపడతావు? ఇలా చూడు, తనతో అంతగా నువ్వు కలిసి ఉండకు. అదెందుకు? అది తను అంతగా బాలేదులే. తానా? ఇంతకీ మీ వదినే కదా, తాను అని చెప్పచ్చా? ఆ రేంజ్కి మర్యాద చాలు దానికి. వేణు అన్న పాపం అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే ఇంకెవరితో తనకు సంబంధం కూడా ఉందని చెప్పారు. బాలాక గురించే చెప్తున్నాడు. మరి ఇంకెవరు? నీకు పాత పక్కింటి మనిషిగానే తెలుసు. అప్పుడు డీసెంట్గా ఉండుండొచ్చు. వేణు అన్నతో కూడా పెద్దగా కలవట్లేస్తాను. కొన్ని రోజులు కోపగించుకొని బతికింది. ఎవరితో బతికిందో కూడా తెలీదు. గర్భిణి అయిన తర్వాతే తిరిగొచ్చింది. వేణు అన్న ప్లేస్లో నేనే గనక ఉండుంటే తన్ని తరిమేస్తుండేవాణ్ణి. తను మంచివాడు కాబట్టి ఒక అభాషంతో అయిపోయింది. ఇలా చూడు, అప్పుడప్పుడు తన ఇష్టానికి వెళ్ళిపోతుంది. అందుకే చెప్పాను తనంతగా సరిగా లేదని. నేను ఇదంతా నమ్మను. నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది. అయితే నేను చెప్పేదే నువ్వు నమ్మాలి. నువ్వు అనుకున్నట్లుగా కాదు, తను చాలా తప్పుడు మనిషి. ఎన్నోసార్లు నాతో కూడా తను తప్పుగా నడుచుకుంది తెలుసా? ఆపండి. బాలాక గురించి ఇంకొక మాట అనకండి. తను నాకు ఎవరో తెలుసా? లేదు. మా అక్క. మీ అక్క? మా అంకుల్ వాళ్ళ కూతురు. నాకు తనంటే చాలా ఇష్టం. నాకు అంత ఇష్టమైన ప్రేమగా ఉండే నా బాలాక. దాని గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకండి. నేను అసలు నమ్మలేకపోయాను. తను మీ మావయ్య కూతురైనప్పుడు తను నీకు మరదలవుతుంది కదా. ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని నరకం నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఇప్పుడేం చెప్పినా తనకర్థం కాదు. నన్ను శత్రువుగానే చూస్తుంది. తనకు కావాల్సినవన్నీ కొనిచ్చి మా మావయ్యలిద్దరూ తనని ఎంతో జాగ్రత్తగా పెంచారు. ఈ నరకంలో వచ్చి పడిందేంటి? నా చేత పెంచిన పిల్లక ఆశ తను ఒక హీనమైన మనిషికి పెళ్ళంగా వచ్చి నిలబడుంది. తన కళ్ళల్లో నీళ్లు కనబడితే నేను తట్టుకోలేనక్క. ఈ విషయం గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్దామా? 2-3 ఏళ్లుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మేము మాట్లాడడం లేదు. ఆస్తులు పంచుకునే విషయంలో నాన్నకెదురుగా మా అత్తయ్య కేసు పెట్టింది. మా నాన్నని జైల్లో ఉంచారు. అలా కేసు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక పెద్ద అమౌంట్ మేము కట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడలేదు.
ఎప్పుడైనా నాకు కాల్ చేసి మాట్లాడింది ఆశానే. ఆ ఇంట్లో ప్రేమగా ఉండే ఒకే ఒక మనిషి తనే. ఇప్పుడేగా వాళ్ళు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడే విషయం చెప్పి తనకి అర్థమయ్యేలా చేశామంటే తన జీవితాన్నైనా కాపాడొచ్చు. మనం ఇప్పుడు ఎంత చెప్పినా తనిప్పుడొచ్చింది ఒక పాతాళమని, ఇక్కడున్న వాళ్ళంతా అసురులని తనకు అర్థం కాదు. తనని బ్రెయిన్ వాష్ చేసే సుమేష్ ఇక్కడికి తీసుకొచ్చుంటాడు. తను ఇలా అనుభవించి తెలుసుకునే లోపే మనకు పట్టిన పరిస్థితి పడుతుంది. ఇక తప్పించుకునే లేదు తను. అది అణిగిమణిగి ఉంటుందని అనిపిస్తుందా? ఆశ బాల ఒకటిగా కలిస్తేనేగా సమస్య. హ, వాళ్ళిద్దరూ కలవకుండా నేను చూసుకుంటానులే. అందుకు నువ్వు చెప్పినట్టు అది వినేట్టుగా ఉండాలి. నిన్ను చూసి అది భయపడాలి. నిన్నెదిరిస్తే దాని తోలు తీస్తావని దానికి అర్థం ఎలా చేయి. హ, అదంతా జరగదు. మరేంట్రా నీ ప్లాను? వాళ్ళ నాన్నగారి ఆస్తి నాకొచ్చేంత వరకు తనకెలాంటి ఇబ్బంది రాకూడదు. తన కళ్ళ ముందు లోకంలోనే అతిపెద్ద గొప్ప భర్తగా నేను జీవించాను. లేదా నా నుంచి ఆశను విడిపించాలని బాల ప్రయత్నిస్తే వేణు అన్న తిరిగి వచ్చేటప్పటికి బాల ఉండదు. ఎవ్వరికీ కనిపించని చోటికి బాల వెళ్ళిపోతుంది.